దిగజారిపోయినాయి. ఈ 2.5 సంవత్సరాల్లో భారతదేశంలో ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్ మరియు వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా శాంతి భద్రత ఉండేదో ఇవాళ ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఆ దశకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో ప్రోగ్రెస్ ఏంటంటే హత్యలు, దాడులు, మానభంగాలు, అదేవిధంగా తనకు నచ్చని రాజకీయ నాయకుల మీద, వారి ఇండ్ల మీద, వారి ఆఫీసుల మీద దాడులు, కేసులు పెట్టడం. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిలు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. పర్టికులర్ గా ఇప్పుడే డీజీపీ గారికి అన్ని విషయాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గత వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా కూడా చెప్పినాం. అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లిప్తత, చేతగానితనం ఒకవైపు, రెండో వైపు అక్కడున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, బాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి దీని ప్రయత్నం చేయడం. మేము అడుగుతున్నాం, అంతకుముందు గంగుల కమలాకర్ గారు, కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, అక్కడ నాయకులందరూ కూడా ప్రశ్నించారు. సిపి ఆఫీసుకి, బండి సంజయ్ ఇంటికి 2-3 నిమిషాల దూరంలో ఉండే జ్యువెలర్స్ మీద దాడి చేసి నలుగురిని పట్టబగలు కాల్పులు జరిపితే ఇప్పటిదాకా పోలీసు ఒక్కరిని కూడా పట్టుకోలే. ఆ తర్వాత అలుగునూరులో ఒక అడ్వకేట్ మీద వెపన్స్ తో దాడి చేస్తే దాడి జరిగిందని చెప్తే కూడా కేసు పెట్టలే. చివరికి అతను ఇవాళ హైకోర్టుకు పోయి ఒక డైరెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో? పోలీసులు ఎందుకు యాక్ట్ చేయట్లే? నిన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆయనకు హక్కు ఉందంట. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడింది ఆ భాషనే మాట్లాడదలుచుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో వాటన్నిటి ఆయన విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే, ఆయన రెచ్చగొడుతూనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు, ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద, ప్రజలతో ఇలా చెలగాట మారుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మనం తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ప్రైవేట్ వెహికల్, ఒక ప్రైవేట్ వెహికల్ లో తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు. కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే
ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కాదు కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునరాలోచించుకోమని చెప్పి డీజీ గారికి చెప్పినాం. డీజీ గారు మీరు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ సెక్షన్లు ఖచ్చితంగా మా మీద ఏది పెడుతున్నారో వాళ్ళ మీద అదే పెట్టండి. అన్యాయంగా చేస్తే మాత్రం మా నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా దానికి దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నది. కాకపోతే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారు అనుసరించిన గాంధీ మార్గంలో మేము ఖచ్చితంగా నడుస్తాం. ప్రజలకు మీ యొక్క చర్యలను ఎండగడతాం. ఇటువంటి మాత్రం పునరావృతమైతే ఖచ్చితంగా బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డీజీపీ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి, మా యొక్క నాయకులకు రక్షణ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం.